शहर हैदराबाद की जीएचएमसी के लिए कचरे की निकासी के कॉन्ट्रैक्ट में आए गार्बेज टिप्पर ओनर्स एसोसिएशन के लोगों ने सदर जनाब अकबर की सरकर्दगी में आज जीएचएमसी के हेडक्वार्टर पर धरना देते हुए मुतालबा पेश किया कि 15 साल पुरानी गाड़ियों को रद्द करने के क़वानीन से उन्हें छूट दी जाए। एसोसिएशन के मुतमद आला कामिनी शिवा ने धमकी दी कि अगर उनको मुतालबे पर फ़ौरन अमलावरी नहीं होती है तो वो शहर से कचरे की निकासी करने वाली अपनी गाड़ियाँ फौरन हटा लेंगे। ఆ కాల పరిమితి ఉంది, అదే ఒక ఏంటంటే ఎక్కడ ప్రకారంగా అట్లనే మాకు అట్లనే తిప్పాలని ఇదే విధంగా చేస్తున్నాము. మేము ఫుల్ డిమాండ్ చేస్తున్నాము. కమిషనర్ గారికి కలిసాము, మేయర్ గారికి కలిసాము, అయినా సరే ఏంటంటే స్పందించట్లేదు వాళ్ళు. కాబట్టి ఈ రోజున ఇక్కడికి వచ్చేసి గేట్ ముందు కూర్చున్నాం, ఆ ధర్నా చేస్తున్నాం. టిప్పర్ ఓనర్ సమస్యలు పెట్టాలి కలిసాం, కలిసాం, కమిషనర్ గారికి కలిసాం. 10 సంవత్సరాల నుండి ఏసీ తిప్పుతున్నాము. సమస్యలు చాలా ఉన్నాయి మాకు, అవి ఒక్కడే కాదు. ఫస్ట్ మాత్రం ఇది ఒకటి కావాలి మాకు. 23 వెహికల్స్ 10 సంవత్సరాలు 60-70 ఉన్నాయి, 60 నుండి 70 వరకు రిక్వెస్ట్ కోసం, ప్రతి ఒక్క రిక్వెస్ట్ కోసం మేము ప్రతి ఒక్క కమిషనర్ గారిని, బంతు రామ్మోహన్ రావు గారిని, డిప్యూటీ మేయర్ గారిని, రవికిరణ్ గారిని, ఎమ్మెల్సీ హనుమంతరావు గారిని అందరినీ కలవడం జరిగింది. దేనివల్ల అంటే మా యొక్క లారీలు ఆర్టీఓ రూల్ ప్రకారం 15 సంవత్సరాలు మాత్రం తిరగవచ్చు యాజ్ రూల్ ప్రకారంగా రోడ్డు మీద. కానీ మా యొక్క లారీలు జిహెచ్ఎంసీ పరిధిలోనే 10 సంవత్సరాలు దాటిన బట్టి పక్కన పెట్టమని చెప్పి ఆపేసినారు. అది చెప్పింది ఎవరికంటే కాంట్రాక్టర్లు చెప్పారు. కాంట్రాక్టర్లు వచ్చి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకి సంబంధం లేదు, అది ఒక రూల్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని మీరు పక్కకు ఉన్నామని చెప్పేశారు. మేము జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి వస్తే మమ్మల్ని ఎవరో పట్టించుకున్న నాదులు లేదు. కావున ఈరోజు ఇట్లా 20 రోజులు తిరుగుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు. కావున మేము ఈరోజు ధర్నా కోసం ధర్నా చేసుకొని ఒక 50 మంది లారీ ఓనర్లు, ఆగిన లారీ ఓనర్లు, తిరిగే లారీ ఓనర్లు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి నిలబడి ధర్నా చేసుకుంటాం. ఈ ధర్నాకి జిహెచ్ఎంసీ వారు సహకరించిన ఎడల ఈరోజు మధ్యాహ్నం నుంచి లారీలు, మా యొక్క ప్రైవేట్ లారీలు మొత్తం నిలిపివేయబడ్డను పక్కాగా.